కర్ణాటకలో డీకే రాజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమై డీకేను తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. ఇక ప్రస్తుతం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలోనే ఉన్నారు. అధిష్టానం పెద్దలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇక హోటల్ మౌర్యాలో సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు డీకే. ఆయన్ను తన మెంటార్గా అభివర్ణించారు. డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్యతో కలిసి పనిచేయడం తన అదృష్టమన్న డీకే ఆయన మార్గదర్శకత్వంలో ముందుకు నడుస్తామని చెప్పారు. అంతకుముందు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు సిద్ధరామయ్య. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరిపారు. ఇక డీకే శివకుమార్ ప్రభుత్వంలో తన వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కాలని సిద్ధు కోరుతున్నారు. ఈ మేరకు తన డిమాండ్లను రాహుల్ ముందుంచారు. తన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్రకు వైద్య, విద్య, బీసీ సంక్షేమ శాఖ ఇవ్వాలని సిద్ధు కోరినట్లుగా సమాచారం. ఇక అలాగే సతీష్ జక్రిహోలీకి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారు. కాగా జక్రిహోలీ పీసీసీ చీఫ్ తో పాటు మంత్రి పదవి కూడా కోరుతున్నారు. జక్రిహోలీ సిద్ధు క్యాంప్నకు చెందిన అహిందా నేత. తను లేకున్నా ఇటు కేబినెట్ లో అటు ప్రభుత్వంలో జక్రిహోలీ ద్వారా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సిద్ధరామయ్య.